మనతో నుండే మనుషులైనా వస్తువులైనా చాలా జాగ్రత్తగా ఉన్నంత వరకు ఉంచుకోవాలి. అంతేగాని చులకన చేయడం, వాల్యూ తెలియకుండా బిహేవ్ చేయడం వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. అవకాశాలు అనేవి ఒకటి లేదా 2 సార్లు మాత్రమే వస్తాయి. అత్యాశకు పోతే చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న కథ వింటే మీ లైఫ్ చేంజ్ అయిపోయే అవకాశం ఉంది. సో అందుకే వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక ఊర్లో లేబర్ వర్క్ చేసే ఒక అతను ఉంటాడు. అతను ప్రతిరోజు మట్టి తవ్వుతూ ఆ ఇసుకని తన దగ్గర ఉన్న గాడిదకి నడుము కడతాడు 2 బకెట్ల లాగా. కట్టేసి ఆ బకెట్లు ఫుల్ అయ్యాక వేరే ప్లేస్ కి వెళ్లి ఆ ఇసుకను అమ్ముతుంటాడు. అయితే రోజులాగే ఇసుక తవ్వేటప్పుడు ఆ మట్టిలో ఎంతో విలువైన ఒక డైమండ్ దొరుకుతుంది. ఆ వ్యక్తికి అదేంటో దాని విలువేంటో తెలియక ఇదేదో మెరిసే రాయ అనుకుని ఆ డైమండ్ కి ఒక తాడు కట్టి తన దగ్గర ఉన్న గాడిద మెడలో తగిలిస్తాడు. సో రోజులాగా డాంకీకి 2 బకెట్స్ ఇసుక లోడ్ చేసి ఆ మట్టిని అమ్మడానికి వెళ్తాడు వేరే ఊరికి. కరెక్ట్ గా అదే టైంలో అక్కడ దగ్గరలో ఉన్న ఒక వెజిటేబుల్ షాప్ ఓనర్ ఆ డాంకీ మెడలో మెరుస్తున్న డైమండ్ ని చూసి, ఏ బాబు అదేంటి చాలా బాగుంది చూడడానికి, ఇది నాకు అమ్ముతావా అని అడుగుతాడు. అప్పుడు ఆ ఇసుకని అమ్ముకునే వ్యక్తి, అయ్యా ఇది ఒక మెరిసే రాయి మాత్రమే, ఇందులో స్పెషాలిటీ ఏం లేదు, అందుకే నా గాడిద మెడలో తగిలిచ్చాను సరదాగా, మీకు ఇది కావాలంటే 50 రూపాయలు ఇచ్చి తీసేసుకోండి అని అంటాడు. వెంటనే ఆ కాయగూరల ఓనర్ అతను 50 రూపాయలు ఇచ్చేసి డైమండ్ ని కొనుక్కుంటాడు. ఆ తర్వాత ఆ మెరిసే రాయిని ఎక్కడ పెట్టాలో ఎక్కడ తగిలించాలో తెలియక జస్ట్ అతను కౌంటర్ మీద షో కేస్ లో పెట్టినట్టు పెడతాడు అనమాట. తర్వాత మరుసటి రోజు ఆ వెజిటేబుల్ షాప్ కి ఒక రిచ్ పర్సన్ వస్తాడు. అతను ఒక జ్యువెలరీ షాప్ ఓనర్. అయితే అతను ఆ కౌంటర్ మీద ఉన్న డైమండ్ ని చూసి ఇదేంటి ఇక్కడ పెట్టారు అని అడుగుతాడు. అప్పుడు ఆ కాయగూరల షాప్ ఓనర్ అంటాడు, సార్ ఇది ఒక మెరిసే రాయా, దీన్ని నేను ఒక లేబర్ దగ్గర నుంచి 50 రూపాయలకి కొన్నాను అని చెప్తాడు. వెంటనే ఆ జ్యువెలరీ షాప్ ఓనర్ అంటాడు, ఇది మీరు నాకు అమ్ముతారా? దానికి ఆ వెజిటేబుల్ ఓనర్ అంటాడు, మీకు ఇది కావాలి అంటే నేను మీకు 100 రూపీస్ కి ఇచ్చేస్తాను, కొనుక్కోండి అని చెప్తాడు. అప్పుడు ఆ జ్యువెలరీ షాప్ ఓనర్ మైండ్ లో ఒకటే ఆలోచన పరిగెడుతుంది, ఇదేంటి లక్షల్లో విలువ చేసే ఈ డైమండ్ ని ఇతను విలువ తెలియక 100 రూపాయలకి ఇచ్చేస్తున్నాడు, ఎందుకైనా మంచిది ఇంకా తక్కువ ధరకే ఇతని దగ్గర మనం బేరమాడి తీసుకుందామని అత్యాశతో ఆలోచిస్తూ, చూడండి సార్ ఈ రాయికి అంత ఎక్కువ అమౌంట్ అంటే వేస్టే, 80 రూపాయలు అయితే తీసుకుంటాను అని అంటాడు వెజిటేబుల్ షాప్ ఓనర్ తో. ఈ మాటకి రిప్లై ఇస్తాడు వెజిటేబుల్ ఓనర్, సార్ 80 రూపాయలకైతే ఇవ్వడం చాలా కష్టం, 100 రూపీస్ ఇచ్చి తీసుకోండి లేదా వెళ్ళిపోండి అని అంటాడు. అప్పుడు ఆ జ్యువెలరీ షాప్ ఓనర్ నాకు వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. వెళ్తూ వెళ్తూ మనసులో ఇలా అనుకుంటాడు, రేపు వచ్చేటప్పుడు 90 రూపాయలని బేరమాడి తీసుకుంటే అతనే ఇచ్చేస్తాడు అనే ఒక ఆలోచనతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కన్సెప్ట్ తర్వాత ఎప్పట్లాగే వెజిటేబుల్ షాప్ కట్టేసే టైంలో ఒక చిన్న జ్యువెలరీ షాప్ అతను వస్తాడు వెజిటేబుల్స్ కొనడానికి. ఆ టైంలో కౌంటర్ లో ఉన్న డైమండ్ ని చూసి, సార్ ఇది ఎందుకు ఇక్కడ పెట్టారు, ఇది నాకు అమ్ముతారా అని అడుగుతాడు. అప్పుడు మళ్ళీ ఆ వెజిటేబుల్ షాప్ ఓనర్ రిప్లై ఇస్తాడు, సార్ ఇది 50 రూపాయలకి ఒక లేబర్ దగ్గర కొన్నాను ఈ రాయిని, మీకు ఇది కావాలంటే 100 రూపాయలు ఇచ్చి తీసుకోండి అని చెప్తాడు. వెంటనే ఆ చిన్న జ్యువెలరీ షాప్ ఓనర్ 100 రూపీస్ ఇచ్చేసి వెజిటేబుల్స్ కొనుక్కొని డైమండ్ ని పట్టుకొని హ్యాపీగా వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఆ నెక్స్ట్ రోజు మళ్ళీ 90 రూపాయలకి కొనుక్కొని పట్టుకెళ్లిపోదాం అనే ఒక ఆలోచనతో ఆ ఫస్ట్ వచ్చిన రిచ్ జ్యువెలరీ షాప్ ఓనర్ వస్తాడు. వచ్చి కౌంటర్ లో డైమండ్ లేకపోవడం చూసి హవాక్ అయిపోతాడు. ఆ షాక్ లో ఇదేంటి ఇక్కడ మెరిసే రాయి ఉండాలిగా ఎక్కడుంది అని అడుగుతాడు వెజిటేబుల్ షాప్ ఓనర్ తో. అప్పుడు ఆ వెజిటేబుల్ షాప్ ఓనర్ ఇలా అంటాడు, సార్ మీరు నిన్న వెళ్ళిపోయాక ఇంకొక అతను వచ్చి 100 రూపీస్ కి ఈ రాయిని కొనుక్కొని వెళ్ళిపోయారు. ఈ మాట విని ఫుల్ గా కోపం అయిపోయి, నీకు బుర్రా బుద్ధి లేదా, ఇదొక విలువైన డైమండ్, దీని విలువ లక్షల్లో ఉంటుంది, పిచ్చోడ్లాగా 100 రూపాయలకి ఇచ్చేసో ఇదే పెద్ద సాధించిన వాళ్ళలాగా అంటూ కోపం చూపిస్తాడు వెజిటేబుల్ షాప్ ఓనర్ తో. అప్పుడు ఆ వెజిటేబుల్ షాప్ ఓనర్ పగలబడి నవ్వుతూ ఎటకారంగా మాట్లాడతాడు, సార్ ఇక్కడ బుర్రా బుద్ధి లేనిది పిచ్చోడిని నేను కాదు మీరు, ఎందుకంటే కేవలం 20 రూపాయల తేడాలో కక్కుర్తుపడి అత్యాశపడి అంత విలువైన దాన్ని పోంగొట్టుకున్నారు మీరు. నాకంటే విలువ తెలియదు, వదులుకున్నా అంటే ఒక అర్థం ఉంది, బట్ దాని వాల్యూ మీకు తెలిసి కూడా కొనుక్కోలేకపోయారంటే ఇక్కడ ఎవడెరిపప్పు అయినట్టు అని అడుగుతాడు. గైస్ ఈ స్టోరీ మనకి 3 ఇంపార్టెంట్ లైఫ్ లెసన్స్ నేర్పిస్తుంది. ఫస్ట్ ఏంటంటే అత్యాశ ఎక్కడ చూపించాలో అక్కడే చూపించాలి. ప్రతి చోట అత్యాశ పడితే మంచి మంచి అవకాశాలు కోల్పోవాల్సి ఉంటుంది. రెండోది, ఎప్పుడు కూడా దేవుడిచ్చిన అవకాశాలని వదులుకోకూడదు. అతి తెలివి ప్రదర్శిస్తే గొప్ప గొప్ప దారులు కూడా మూసుకుపోతాయి. మూడోది, ఎప్పుడు కూడా డిలే చేయొద్దు, ఆలస్యం చేయొద్దు. రేపటి వర్క్స్ ఇవాళ చేసేయండి, ఇవాళ వర్క్స్ ఇప్పుడే మొదలు పెట్టండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఒకవేళ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.